సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంత వందే గురుం పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క సంవత్సరం రాశి ఫలాల్లో తులారాశి వారి యొక్క రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి గ్రహస్థితులు మనం పరిశీలించినట్లయితే గురు భగవానుడు భాగ్యస్థానం అనగా మిథున రాశి అని సంచరించడం, అదేవిధంగా శని భగవానుడు షష్టమ స్థానం కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది. ఈ గురు శని భగవాన్ ఇద్దరు కూడా శుభులు ఈ రాశి వారికి సంవత్సరంతో కూడా. అందువల్ల వీరికి మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును. ముఖ్యంగా వీరికి స్థిరాస్తులు వృద్ధి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా కొన్ని రకాల పంటలకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. మిగిలిన వాటికి సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. ఏ విధంగా చూసినా వ్యవసాయానికి నష్టం అనేది రాదు, శ్రమకి తగిన ఫలితం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులకు వచ్చేటికి వీరికి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి విదేశీయానం కూడా మనకు కనిపిస్తుంది. చక్కటి మంచి ఫలితాలు పొంది ఆనందదాయకంగా ఉంటారు. ఈ సంవత్సరం ఈ యొక్క రాశి వారు చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అద్భుతమైన ఫలితాలు పొంది నూతన పద్ధతులతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. ప్రజల యొక్క మన్ననలు పొందుతారు. ఇంకా క్రీడాకారులకి, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం వారికి చాలా మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉన్నాయి. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. ఈ రాశిలో వివాహం కాని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమ వివాహాలు కూడా జరిగే ఈ రాశి వారికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఈ రాశి వారికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎక్కువగా. కావున వీరు మరిన్ని మెరుగైన ఫలితాలు పొందడానికి భగవతారాధన చేసుకోవాలి. ఈ ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటికి ప్రమోషన్ను, వేతన పంపు, వారికి నచ్చిన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగస్తులకి మెరుగైన ఫలితాలు అని చెప్పినారు. ఇక పంచమ స్థానంలో రాహు సంచారము, అదేవిధంగా ఏకాదశ స్థానంలో కేతు సంచారము, వీరిరువురు కూడా వీరికి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నాయి. వీరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు, దైవారాధన చేస్తారు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సంతానం లేని వారికి ఈ సంవత్సరం ఈ రాశి వారికి సంతానం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారు గురు భగవాన్ని ఆరాధించడం ద్వారా సత్సంతానాన్ని పొందే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశి వారికి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా మంచి ఫలితాలు పొందే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కొద్దిగా ఒక వాహన ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి వాహన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆ ప్రమాదం జరగకుండా కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. వీరు దైవతారాధన చేయాలి, అనగా విష్ణువుని, అమ్మవారిని, ఈశ్వరుని ఆరాధించినట్లయితే ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మనకు అవకాశం కనిపిస్తుంది. వీరి యొక్క అదృష్ట సంఖ్య 6. ఈ రాశి వారికి శుక్రవారము, శనివారము, బుధవారం కలిసి వచ్చే వారాలు. ఈ వారాల్లో ఈ సంఖ్య వచ్చినప్పుడు ఏదైనా కొత్త పని ప్రారంభించినట్లయితే వీరికి మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు మనకు కల్పిస్తున్నాయి. చిత్తసాగర పర్యంతం గోబ్రాహ్మణ శుభం భవతు. ఇట్లు శ్రీ గురుపీఠం మీ ఐ వెంకటేశ్ సిద్ధార్థ్.